హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకోవడం కోసం 5 పెద్ద ఆనియన్స్ని ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. ఇప్పుడు రైస్ని కూడా ముందుగానే నానబెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. చూడండి, ఇలా 5 మినిట్స్కి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా రాగానే పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు మిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా, లెమన్ని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు 1.5 kg చికెన్కి 3 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఫుల్ స్పూన్ ఆఫ్ కర్డ్స్, అండ్ 1 లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, మిర్చి, పుదీనా, కొత్తిమీరని మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనకి రైస్లో కావాల్సిన బిర్యానీ మసాలాను తీసుకోండి. బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాని అంతా యాడ్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేయండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. అంతలోపు వాటర్ వేడయ్యాయండి, రైస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా బాయిల్ అవుతుంది. చూడండి, రైస్ అనేది 80% బాయిల్డ్ అవ్వాలి. 80% బాయిల్డ్ అయిందండి. చికెన్ కూడా బాయిల్డ్ అయిపోయింది. ఇలా పక్కకి తీసుకొని లేయర్స్లా వేసుకోవాలి. చూడండి, కింద కొంచెం రైస్ వేసుకొని పైన పీసెస్ని యాడ్ చేసుకొని మళ్ళీ రైస్ వేసుకోండి. ఇలా లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని మళ్ళీ ఒక లేయర్ పెట్టుకొని పైనుంచి మళ్ళీ రైస్ని వేయాలి. ఫ్లేవర్ కోసం ఇలా పీసెస్ పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి. రైస్ వేసాక మిగిలిన కొంచెం సూప్ని ఇంకా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు గార్నిష్ కోసం పైన బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి, ఇంకా కొత్తిమీరని కూడా వేసుకోవాలి.
ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఇలా పైన వెయిట్ పెట్టుకోండి, గాలి అనేది బయటికి వెళ్ళకుండా. ఒక 15 మినిట్స్ ఇలాగే దమ్ చేయండి. 15 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి ఓపెన్ చేసుకోండి. చూడండి ఎంతో ఎమ్మీ ఎక్కువ మసాలాలు లేకుండా బిర్యానీ అనేది రెడీ అయిందండి. చూడండి రెస్టారెంట్లో చేసినట్టు చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. Thank you. Please like, share, subscribe my channel.